హలో బిజీ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష ప్రేమ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను అనమాట. ఈజీగా సింపుల్గా నోటికి టేస్టీగా చేసుకుని ఒక పచ్చడి అయితే చూపిస్తాను. అన్ని పచ్చివితోనే మనం తయారు చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఉల్లిపాయలు అండ్ కరివేపాకు రెబ్బలు అనమాట. ఫస్ట్ మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కరివేపాకు అండ్ స్టోన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర అండ్ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ మనము ఫస్ట్ కచ్చా మిక్సర్ అనేది కొట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం కచ్చా మనము మిక్సీ వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏంటంటే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు పెట్టకపోయినా పర్లేదు, అలాగే తినేయచ్చు. అన్నంలో చాలా బాగుంటుంది. అండ్ పోపు పెడితే వాటి క్రిస్పీనెస్, పప్పులు క్రిస్పీగా ఇంకా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఒక పచ్చడి చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది. అండ్ పక్కన ఒక ఆమ్లెట్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.